జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరు కూడా ఒక అద్భుతమైనటువంటి శుభవార్తను అయితే తీసుకొచ్చిన. ఏకంగా చైనానే అధిగమించి మన భారతదేశం 3వ స్థానానికి అయితే చేరుకునింది. ఈ న్యూస్ చూడండి ఒకసారి, ఎట్లా ఉంటుందో సూపర్గా ఉంటుంది అట్లే. ఓకేనా? మొత్తానికి మన భారతదేశం తన సత్తానైతే చూపిస్తుంది. హుందాగా చైనాను దాటి ప్రపంచంలోనే 3వ స్థానానికి ఎగబాకింది. ఇప్పటి వరకు బలంగా ఉన్నటువంటి చైనాను 4వ స్థానానికి తొక్కి పారేసి మన భారతదేశం 3వ స్థానాన్ని కైవసం చేసుకునింది. అత్యాధునికమైనటువంటి టెక్నాలజీలను ఉపయోగించి భారతదేశం ఈ ఫీట్ సాధించడం విశేషం అన్నమాట. అసలు ఏ విషయంలో మన భారతదేశం చైనాను అధిగమించిందో ఇప్పుడు నేను చెప్పే ప్రయత్నం చేస్తా. సరే, ఆర్థిక పరంగా ప్రస్తుతం చైనా 2వ స్థానంలో ఉండాలి. మొదటి స్థానంలో వచ్చేసి అమెరికా ఉంటే 3వ స్థానంలో వచ్చేసి జర్మనీ ఉండాలి. ఈ ఆర్థిక వ్యవస్థలో మనం ప్రస్తుతానికి ప్రపంచంలో 4వ స్థానంలో ఉన్నాం. ఎన్నో స్థానంలో? 4వ స్థానంలో ఉన్నాం. అర్థమవుతుందా? అతి త్వరలోనే ఈ విషయంలో మనము 3వ స్థానానికి చేరుకోవడం ఖాయంగా కనపడుతుంది. కనపడేది ఏంది? అది జరిగి తీరుతుంది. ఇకపోతే ఆర్మ్డ్ ఫోర్సెస్ విషయానికి వద్దాం. ఇక్కడ ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే గ్రౌండ్ ఫోర్సెస్, ఎయిర్ ఫోర్సు, నావల్ ఫోర్సు, రాకెట్ ఫోర్సు, శాటిలైట్ ఫోర్సు అన్నింటినీ కలిపి ఆర్మ్డ్ ఫోర్సెస్ అని చెప్పి అంటారనమాట. ఈ 5 రకాల ఫోర్స్లలో ఎయిర్ ఫోర్స్ అనేది అత్యంత ముఖ్యమైనది. ఎందుకంటే శత్రువు ఎక్కడున్నా, ఎలా ఉన్నా, ఏ రూపంలో ఉన్నా, కలుగులో దాక్కున్నా, సప్త సముద్రాల ఆవతల ఉన్నా మనం ఎయిర్ ఫోర్స్ ద్వారా అక్కడికి చేరుకొని శత్రువును ఎలిమినేట్ చేయొచ్చు, అంటే సఫా చేయొచ్చు. అందుకే ఆర్మ్డ్ ఫోర్సెస్లోనే అన్ని ఫోర్సుల కంటే ఈ ఎయిర్ ఫోర్స్ అనేది అత్యంత ముఖ్యమైనది. అందుకే అమెరికా ఎక్కువగా తన ఎయిర్ ఫోర్స్ మీద ఖర్చు పెడతా ఉంటుంది. ఇక ప్రపంచంలో 120 దేశాలకు ఎయిర్ ఫోర్స్ అనేది ఉండదన్నమాట. మిగిలినటువంటి దేశాలకు ఎయిర్ ఫోర్స్ అనేది పెద్దగా లేదు. అందుకే ఆ దేశాలను పరిగణలోకైతే తీసుకోవాలా. ఈ 120 దేశాల ఎయిర్ ఫోర్స్లలో ఇప్పుడు మన భారతదేశం ముచ్చటగా 3వ స్థానానికి చేరుకునేది. చూడండి, మొన్నటి దాకా 3వ స్థానంలో చైనా ఉండేది. కానీ ఇప్పుడు చైనాను తొక్కిపెట్టి మన భారతదేశం 3వ స్థానాన్ని స్వాధీనం చేసుకునేది. అంటే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి 3వ ఎయిర్ ఫోర్స్గా మన భారతీయ ఎయిర్ ఫోర్స్ రికార్డును స్థాపించింది అనమాట. ఎంత గొప్ప విషయం ఇదే. ఇది నేనేదో ఊహించి చెప్పడంలే. ప్రపంచంలో ఈ ఎయిర్ ఫోర్స్ల మీద, వాటి శక్తి సామర్థ్యాల మీద ప్రతి సంవత్సరం పనిచేసేటటువంటి వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మోడర్న్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ సంస్థ ఈ విషయాన్ని తెలియజేసింది. దీనినే WDMMA అని చెప్పి కూడా పిలుస్తారన్నమాట. ఇక ఈ వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మోడర్న్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ సంస్థ లెక్కల ప్రకారం ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనటువంటి ఎయిర్ ఫోర్స్గా అమెరికా తన స్థానాన్ని పదిలం చేసుకునింది అనమాట. ఈ అమెరికన్ ఎయిర్ ఫోర్సు 242.9 ట్రూ వాల్యూ రేటింగ్ స్కోర్తో మొదటి స్థానాన్ని ఆక్రమించింది. ఇక 2వ స్థానంలో మన మిత్ర దేశమైనటువంటి రష్యా నిలబడింది అనమాట. 114.2 ట్రూ వాల్యూ రేటింగ్ స్కోర్తో రష్యా 2వ స్థానంలో కొనసాగుతుంది. ఇకపోతే 69.4 ట్రూ వాల్యూ రేటింగ్ స్కోర్తో మన భారతీయ వాయుసేన 3వ స్థానాన్ని కైవసం చేసుకునేది. ఇప్పటి వరకు 3వ స్థానంలో ఉన్నటువంటి చైనా 63.8 పాయింట్లతో 4వ స్థానానికి పడిపోయింది. అంటే మనం ఎయిర్ ఫోర్స్ విభాగంలో చైనాను ఓవర్టేక్ చేసి ప్రపంచంలోనే 3వ స్థానానికి చేరుకున్నామన్నమాట. ఇకపోతే జపాన్ 58.1 పాయింట్లతో, ఇజ్రాయెల్ వచ్చేసి 56.3 పాయింట్లతో, ఫ్రాన్సు 55.3 పాయింట్లతో వరుసగా 5, 6, 7 స్థానాల్లో నిలబడినాయి. మరోవైపు ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ వైమానిక దళం 46.3 పాయింట్లతో 18వ స్థానానికి పరిమితమైంది. ఎన్నో స్థానం? 18వ స్థానం. అయితే మన భారతీయ ఎయిర్ ఫోర్స్కు ఈ 3వ స్థానం ఊరికేనేమి రాలా. దీని వెనక గొప్ప కృషి ఉన్నది. అందుకోసం మన భారత ప్రభుత్వం మన యుద్ధ విమానాలను గొప్పగా ఆధునీకరించింది. మనము ఈ యుద్ధ విమానాలను స్వతహాగా తయారు చేయకపోయినప్పటికీ కూడా వీటిని అప్గ్రేడ్ చేసి వీటిని అధునాతనమైనటువంటి యుద్ధ విమానాలుగా తయారు చేసినాం. అందుకు ఉదాహరణే సూపర్ సుఖోయిలు. నిజానికి మనం రష్యా నుంచి సుఖోయ్ 30 యుద్ధ విమానాలనే కొనుగోలు చేసినాం. కానీ అవి ఈ 4th జనరేషన్ యుద్ధ విమానాలు అనమాట. అయితే ఈ 4th జనరేషన్ సుఖోయ్ 30 యుద్ధ విమానాలను స్వదేశీ విరూపాక్ష AESA రాడార్, అలాగే వైడ్ ఏరియా డిస్ప్లే వంటి అధునాతన ఏవియానిక్స్, ఇకపోతే బ్రహ్మోస్ క్షిపణి వంటి అధునాతన ఆయుధాలతో అప్గ్రేడ్ చేసినాం.
అర్థమవుతుందా? ఈ సుఖోయ్ యుద్ధ విమానాలను ఆస్ట్రాంగ్ 2 అలాగే ఆస్ట్రాంగ్ 3 వంటి ఆధునిక దీర్ఘశ్రేణి ఎయిర్ టు ఎయిర్ క్షిపణులతో ఆధునీకరించినామన్నమాట. అప్గ్రేడ్ చేయబడినటువంటి జెట్లు అలాగే డ్రోన్లను నియంత్రించడానికి వీలు కల్పించేటటువంటి ఈవీఈ ఉపయోగించి మ్యాన్ అలాగే అన్మ్యాన్ టీమింగ్ అంటే MUMT అంటారనమాట. ఆ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయన్నమాట ఇవి. తద్వారా ఈ అప్గ్రేడ్ చేయబడినటువంటి యుద్ధ విమానాల కాల పరిమితి మరొక 20 సంవత్సరాలు పెరుగుతుంది. అంతేకాకుండా ఈ యుద్ధ విమానాలను ఉపయోగించడంలో మన పైలట్లు అమోఘమైనటువంటి శక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తున్నారంట. మన పైలట్లు అమెరికా అలాగే రష్యన్ పైలట్లతో సరి సమానంగా మన యుద్ధ విమానాలను ఫ్లై చేస్తారంట. ఏలా రచ్చలేపుతారంటే మనోళ్ళు. అందుకే మన భారతీయ ఎయిర్ ఫోర్స్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి 3వ ఎయిర్ ఫోర్స్గా నిలిచి రికార్డు సృష్టించింది. అది విషయం. ఎట్లుంది న్యూస్? అద్భుతమైన వార్త కదా. చూస్తూ ఉండండి. మనం గనక మన ప్రభుత్వాలకు సపోర్ట్ చేస్తే అర్థమవుతుందా? ఏది ఈ గాలి మాటలన్నీ కూడా వినకుండా ఖచ్చితంగా మన భారతదేశం ప్రపంచంలో విశ్వగురువుగా నిలబడుతుంది. ఆ రోజు మనం ఖచ్చితంగా చూస్తాం. కానీ మనం మన దేశానికి అండగా ఉండాలి. అది విషయం. అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.